బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గత 2 నెలలుగా అంతుచిక్కని జ్వరాలతో సంభవిస్తున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు గ్రామంలో పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. శని ఆదివారాలలో ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపి ప్రతి ఒక్కరికి 42 రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అయితే సోమవారం నాటికి గ్రామ ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, అనారోగ్యం తీవ్రంగా ఉన్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక అవసరమైతే ఎయిమ్స్ సహా కేంద్ర బృందాలను, అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. తురకపాలెంలో ఆకస్మిక మరణాలు యావత్తు రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే నిన్నటి నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆకస్మిక మరణాలపై రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశారు. మరి ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ లో ఆకస్మిక మరణాల మిస్టరీపై ఏదైనా కీలక సమాచారం లభించిందా అనే అప్డేట్స్ గురించి మా ప్రతినిధి ప్రమోద్ అడిగి తెలుసుకుందాం. ప్రమోద్, ప్రస్తుతం తురకపాలెంలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆ గ్రామానికి సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నియంత్రణలోనే ఉన్నారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా? ఏదైతే గత 2 నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని మరణాలతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అధికారులతో, ఆ రాష్ట్ర వైద్య బృందంతో కూడా ఆ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమీక్ష సమావేశంలో కూడా అసలు 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి మరణాలపై కూడా ఆరా తీశారు. రాష్ట్ర బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అసలు ఏదైతే బ్యాక్టీరియాకి సంబంధించి ఇట్లాంటి మరణాలు జరుగుతున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి కూడా ప్రతి ఒక్క మనిషికి రక్త పరీక్షలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తురకపాలెం గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎయిమ్స్ బృందం కూడా ఉదయం పర్యటించింది. ఎయిమ్స్ బృందం కూడా ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి డెత్ సంబంధించినటువంటి హిస్టరీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఏదైతే ఉదయం నుంచి కూడా ఇటు రాష్ట్ర వైద్య బృందం కావచ్చు, ఎయిమ్స్ బృందం కావచ్చు పర్యటిస్తా ఉన్నారు. అయితే తురకపాలెం గారంలో ఇప్పటికే మెలోడియస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఈ వ్యాధి గుర్తించారు. అయితే ఒకరిలో ఏదైతే 9 మందికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకరికి ఈ బ్యాక్టీరియా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే గ్రామంలో ఇంకొంతమందికి పరీక్షలు చేసినటువంటి సమయంలో ఇంకా దానికి సంబంధించినటువంటి నమూనాలు అయితే రావాల్సి ఉంది. అయితే 72 మందికి ఇప్పటికే శాంపిల్స్ తీసుకున్నారు. ఈ 72 శాంపిల్స్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది కూడా వేచి చూడాల్సింది. ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటువంటి తురకపాలెంలో జరుగుతున్నటువంటి మరణాలపై కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఏదైతే తురకపాలెం గ్రామంలో ఉన్నటువంటి చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించి ఆ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి సురక్షిత నీరు అందిస్తా ఉన్నారు. అలాగే 3 పూట్ల వాళ్ళకి సంబంధించినటువంటి భోజన సదుపాయం కూడా ప్రభుత్వం నుంచే ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా కలుషిత నీరు తాగొద్దు, గ్రామంలో ఉన్నటువంటి నీరు కూడా ఎవరు తాగొద్దు, కేవలం ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి మంచి నీరు లేదంటే భోజనం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. Right, Pramod. Thanks for the update.